హలో బడీస్, ఎలా ఉన్నారు? ఈరోజు ప్రసన్నవదనం ఓటీటీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసా. సుహాస్ రాశి సింగ్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన ప్రసన్నవదనం మే 3 థియేటర్స్లో రిలీజ్ అయ్యి మే 24 నుండి ఆహాలో స్ట్రీమింగ్కి అవైలబుల్ ఉంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ట్రైలర్లో చూపించినట్టు ఒక యాక్సిడెంట్ కారణంగా హీరోకి ఫేస్ బ్లైండ్నెస్ వస్తుంది. అంటే ఎవరి ఫేసెస్ సరిగ్గా ఐడెంటిఫై చేయలేడు. ఈ ఫేస్ బ్లైండ్నెస్ వల్ల హీరోకి ఎదురయ్యే ఇష్యూస్, ఇంకా ఆ ఇష్యూస్ నుంచి ఎలా బయటపడతాడు అనేది మూవీలో చూడాల్సిందే. మూవీ అంతా షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఇంకా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ బాగుంటాయి. ఇంటర్వెల్ సీన్ బాగా డిజైన్ చేశారు, మంచి ట్విస్ట్ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అవుతూ ఉంటుంది, బట్ హాస్పిటల్లో ఉండే ఫైట్ సీన్ ఏదైతే ఉందో బాగా డిజైన్ చేశారు. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. క్లైమాక్స్ బాగుంది. ఇక యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి లిమిటెడ్ యాక్టర్స్తో ఉన్న ఈ మూవీలో అందరూ బాగా పెర్ఫార్మెన్స్ చేశారనే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఫైనల్గా వీకెండ్ వచ్చిందంటే హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో ట్రాఫిక్లో, పొల్యూషన్లో వెయిట్ చేయడం కన్నా ఓటీటీలో ఏదో ఒక మూవీ చూస్తూ ఇంట్లో ఉండటం బెటర్ అనేది నా ఒపీనియన్. సో ప్రసన్నవదనం ఓటీటీలో చూడాలనుకుంటే ఆహాలో అవైలబుల్ ఉంది, చూసేయండి. ఇంకా ఈ వీకెండ్ విశాల్ యాక్ట్ చేసిన రత్నం మూవీ కూడా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా, చూసేయండి. ఇంకా ఇలాంటి ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.